హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆపిల్ బ్యూటీ. టుడే వీడియోలో నేను మీతో షేర్ చేయబోతుంది కషికా హెయిర్ షాంపూ రివ్యూ. సో మోస్ట్లీ మీ అందరికీ తెలుసు అండ్ గుడ్ ఫీడ్బ్యాక్స్ ఇచ్చి ఉన్నారు. అండ్ బెస్ట్ షాంపూ, అసలు ఎక్కడ కూడా ఎవరికి కూడా అప్సెట్ అవ్వలేదు. 100% గుడ్ ఫీడ్బ్యాక్ ఉన్న షాంపూ అనమాట. సో మనలో చాలామంది కూడా లాంగ్ హెయిర్ కావాలి అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి, అసలు ఎలాంటి షాంపూస్ యూజ్ చేయాలి ఏంటి అని చెప్పి చాలా థింక్ చేస్తూ ఉంటాం కదా. ఇది ది బెస్ట్ వన్ ఆఫ్ ది మైల్డ్ షాంపూ అనమాట. సో ఎవరైనా సరే మైల్డ్ షాంపూ యూస్ చేస్తే ఏంటి అంటే మనకి ఆర్గానిక్ బేస్డ్ కాబట్టి అసలు ఎలాంటి కెమికల్స్ అనేది ఉండదు కాబట్టి అక్కడే మనకి 90% ఆఫ్ హెయిర్కి మంచిది. సో కెమికల్ ఉన్న షాంపూస్ యూస్ చేయడం వల్ల మీకు చాలా అంటే చాలా డ్యామేజ్ అవుతుంది. హెయిర్ అనేది మంచి లుకింగ్లో అయితే మీకు కనిపించదు. సో ఇందులో వచ్చేసి మనకి కషికా షాంపూ ఆల్రెడీ రివ్యూ ఉందండి. సో ఇది నేను చేశాను అండ్ బట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు లాట్ ఆఫ్ మెంబర్స్ హెయిర్కి మంచి సొల్యూషన్ చెప్పండి అని అడుగుతున్నారు, అందుకే అప్డేట్ అనమాట. సో ఇందులో కుంకుడుకాయ, శీకాకాయ అండ్ ఆమ్లా అండ్ అలోవీరా ఇలాంటి మంచి ఇంగ్రీడియంట్స్ తోటి అయితే ఈ షాంపూ అయితే ఉంటుందన్నమాట. బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే మనకి డాండ్రఫ్ అనేది కంట్రోల్ అవుతుంది. సో డాండ్రఫ్ కంట్రోల్ అవ్వడంతో పాటు మనకి స్మూత్గా ఉంటుంది. స్కాల్ఫ్ అంతా కూడా మనకి చాలా నీట్ అండ్ ఫ్రెష్గా కూడా కనిపిస్తుంది అనమాట. హెల్దీ అండ్ ఫాస్ట్ హెయిర్ గ్రోత్ ఇది. సో మీకు ఏంటి అంటే హెయిర్ రూట్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అవుతుంది. అంతేకాకుండా మీ హెయిర్ ఏంటి అంటే స్మూత్, షైన్, సిల్కీగా అయితే కనిపిస్తుంది. సో ఈ ఫీడ్బ్యాక్స్ అన్నీ చాలా బాగా ఇచ్చి ఉన్నారు. ఈ వాటర్లో దీన్ని షాంపూని మిక్స్ చేసుకుని మాత్రమే యూజ్ చేయాలి. డైరెక్ట్గా షాంపూని స్కాల్ఫ్కి అప్లై చేయకూడదు. దీన్ని లైట్గా మసాజ్ చేయాలన్నమాట. సో ఇక్కడ నేను మీతో ఒక చిన్న టిప్ షేర్ చేస్తాను అని చెప్పాను కదా. ఇది మనం జనరల్లీ వాష్రూమ్లోకి వెళ్ళిపోయి నార్మల్ షాంపూ అప్లై చేసుకొని హెయిర్ వాష్ చేసేస్తాం. ఇట్ వాజ్ ఏ కామన్. బట్ కాకపోతే ఇక్కడ నేను ఇచ్చే చిన్న ట్రిక్ ఏంటి అంటే ఫస్ట్ మీరు షాంపూని కొంచెం వాటర్లో మిక్స్ చేసేయండి. ఆఫ్టర్ మీ హెడ్కి కంప్లీట్గా అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా హెయిర్ని వదిలేసేయండి. వదిలేసిన తర్వాత మీరు హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు. అప్పుడు మీకు ఇంకా కొంచెం నీడ్ ఉంది అంటే షాంపూ కూడా అప్లై చేసుకొని హెయిర్ వాష్ చేసేయండి. ఎందుకు ఇలా చేయాలి అంటే ఫస్ట్ 2 వాషెస్ కానీ 3 వాషెస్కి కానీ ఈ విధంగా చేయడం వల్ల ఫాస్ట్గా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది. సో ఈ చిన్న టిప్ మీరు ఇక్కడ ఫాలో అయితే ఫాస్ట్గా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో నార్మల్గా ఈ షాంపూ మీరు యూజ్ చేసినా సరే సరిపోతుంది. ఎందుకంటే మంచి ఫీడ్బ్యాక్, అసలు మీకు ఎలాంటి రిమార్క్ లేదు. షాంపూలో 100% వర్కింగ్ ఇవి మన దగ్గర. అండ్ గాయ్స్, స్టాక్ అనేది చాలా చాలా లిమిటెడ్గా ఉంటుంది. షాంపూస్ మీ దగ్గర ఉన్నప్పుడు ముందుగానే ఫాస్ట్గా బిఫోర్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి. సో ఈ షాంపూని మనం యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మీకు ఎవరికైతే వన్ ఆఫ్ ది డ్రీమ్ ఉంటుంది కదా, లాంగ్ హెయిర్ అండ్ థిక్ హెయిర్ కావాలి అని చెప్పి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నో ఏజ్ లిమిట్, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ నేనైతే వాష్ చేసేసాను. ఇది వెట్ మీద ఉంది హెయిర్ అండ్ మనకి హెయిర్ కొంచెం డ్రై అయిన తర్వాత హెయిర్ మంచిగా కనిపిస్తుంది, సాఫ్ట్ అండ్ సిల్కీగా. అండ్ ఆఫ్టర్ మీరు కావాలి హెయిర్ సిరమ్ అంటే హెయిర్ సిరమ్ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ అండ్ పార్టీస్ అండ్ అకేషన్స్ ఉన్నప్పుడు వాడటం మంచిది. రెగ్యులర్ బేస్ మీద మీరు హెయిర్ డ్రయర్స్ కానీ హెయిర్ సిరమ్స్ కానీ ఇలాంటివి యూజ్ చేయకపోవడమే మంచిది. సిరమ్ యూజ్ చేస్తే చాలామందికి బాగా పడుతుంది, హెయిర్ బాగుంటుంది అని అనుకుంటే మాత్రమే ట్రై చేయండి. ఎందుకంటే అది కూడా మనకి కెమికల్స్ ఉంటాయి కాబట్టి. సో ప్యూర్ మైల్డ్తో అయితే మనకు ఉండదు. ఇంత మైల్డ్ షాంపూని యూజ్ చేసి మళ్ళీ కెమికల్స్ అప్లై చేయకోకుండా అలా వదిలేయడం చాలా మంచిది. అండ్ కండిషనర్ అప్లై చేస్తే ఎంత సాఫ్ట్ అండ్ సిల్కీగా ఉంటుందో అలానే మీ హెయిర్ అనేది వస్తుంది. సో ఈ షాంపూ అనేది మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.